మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. అమ్మా, నీకు తెలుసు నాకు మొదటి నుంచి ఏ దేవుడి మీద నమ్మకం లేదని. కానీ నువ్వు చాలా శక్తివంతమైన దేవతవని, అందరి కష్టాలు తీరుస్తావని తెలిసి నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాను. నాకు కావేరి అంటే ప్రాణం. తను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. కానీ ఈ మధ్య కార్తీక చెప్పిన మాటలు వింటుంటే నా గుండె బరువెక్కుతుంది. కావేరికి చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని కార్తీక్ చెప్పింది. నేను కూడా కళ్ళారా చూశాను. అయినా సరే కావేరి మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నేనెప్పుడూ నోరు తెరిచి ఒక్క ప్రశ్న కూడా అడగలేకపోయాను కూడా. కావేరి మనసులో కూడా నా మీదేదో అపార్థం ఉందని నాకు అనిపిస్తుంది. ఇలా నేను తను మా మనసుకి ముసుగులు వేసుకొని అపార్థాలు మోస్తూ కూర్చుంటే మేము జీవితాంతం దూరంగా వెళ్తూ ఉంటాం తప్ప మా ప్రేమ ఎప్పటికీ ఒక్కటవ్వదు. ఈ దాగుడు మూతలు ఇక నా వల్ల కాదు తల్లి. అందుకే రేపు ఉదయాన్నే కావేరిని కలుస్తున్నాను, అన్నీ అడుగుతున్నాను. ఒక లవర్గా అలాంటి ప్రశ్నలు అడగడం తప్పే, కానీ ఏం చేయను? నాకు కావేరి అంటే ప్రాణం. ఎక్కడ తను దూరం అవుతుందోనన్న భయంతో ఇలా డిసైడ్ అయ్యాను. ఇంకా నీ ఇష్టం తల్లి. నా ప్రేమని గెలిపిస్తావో ఓడిస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఏదో గుర్తుకొచ్చిందిలే. హే కృష్ణ కృష్ణ, ఆపాపు, బండాపు. ఇక్కడ ఎందుకు? కృష్ణ ఒకసారి బండ ఆపు ప్లీజ్. ప్లీజ్ కృష్ణ ఆపు. ఆపు ఆపు కృష్ణ, ఆపు. ఏంటి? కృష్ణ, నాకు మల్లెపూలంటే ఇష్టం కదా, నా కోసం ఆ మల్లెపూలు కొనిపెట్టవా? చూడు, నువ్వేదో కరస్పాండెన్స్లో చదువుకుంటాను అంటే తీసుకొచ్చి జాయిన్ చేశాను. మధ్యలో పూలు పండ్లు కావాలని చెప్పి మళ్ళీ నన్ను నీ వైపుకి లాక్కోవాలని చూడకు. ఒకప్పుడు నువ్వు కూడా ఇలా మల్లెపూలు కొనిపెట్టే కదా నన్ను నీ వైపు లాక్కున్నావు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ అవసరం లేదు. ఇప్పుడు పూలు కొనివ్వడం కుదరదు. ముందు బైక్ ఎక్కు, లేదంటే నిన్ను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను. చూడ్డానికి మీ జంట చూడముచ్చటగా ఉంది. ఇలా ఎప్పుడైనా బయటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయి జల్లో పూలు లేకపోతే బావుండదు బాబూ. మీ భార్య జల్లో పూలు పెడితే ఆవిడ అందానికి చాలా కలగా ఉంటుంది బాబూ. పూలన్నీ అయిపోయాయి. ఈ 3 మూరలు మాత్రమే మిగిలాయి. ఇవి తీసుకొని మీ భార్య తల్లో పెట్టండి. మీ మధ్య ఏవో గిల్లి గజ్జలున్నట్టు కనిపిస్తుంది. అవి పోవాలంటే ఈ పూలు తీసుకుని మీ ఆవిడ తల్లో పెట్టాలి. నాకు డబ్బులు కూడా వద్దు, తీసుకోండి బాబూ. ఊరికే ఏం వద్దులే కానీ ఎంత? 100 రూపాయలు. పూలు అడిగావుగా, తీసుకో. చేతిలో పెట్టడం కాదు, నీ చేత్తో నువ్వే నా తల్లో పెట్టాలి.
పూలు కావాలన్నావు కొనిచ్చాను. నీ ఇష్టం ఉంటే తల్లో పెట్టుకో, లేదంటే లేదు. నేను వెళ్తున్నాను, క్యాబ్ బుక్ చేసుకుని రా. కృష్ణ కృష్ణ ఏంటి మేడం, సార్ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నాడు? సార్కి పూలు నచ్చలేదా? పూలంటే నాకు చాలా ఇష్టం. ఆ పూలు ఇలా ఇవ్వండి మేడం. వాటిని మీ తల్లో పెట్టి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే అక్కడ నేను డ్రాప్ చేస్తాను మేడం. మేడం, మీకేం కావాలో అది నేను చేసి పెడతాను. అలాగే నాకేం కావాలో మీరు చేసి పెట్టండి మేడం. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.